శాస్త్రీయం నేర్చుకున్నారు, కానీ అంతకు ముందే మీకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఇంట్లోనే ఉంది. అమ్మగారు వదండి. అవునండి. మా మదర్ షహీదా, ఆవిడ చింతామణిగా, సత్యభామగా చాలా పాపులర్. చాలా చాలా పాపులర్. అంటే అప్పట్లో సినిమాలలో శ్రీదేవి గారిని ఎంత అద్భుతంగా వాళ్ళు చూసేవారు. మా మదర్ని ఆ విధంగా రిసీవ్ చేసుకునేవారు. నా కళ్ళారా చూశాను. అప్పట్లో ₹25 టికెట్ డ్రామాకి. ఒక రేపల్లె, బాపట్ల ఇట్లాంటి ఊళ్ళల్లో ₹25 పెట్టి 70s 60sలో టికెట్స్ తీసుకొని 1500 పీపుల్, 1200 పీపుల్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా క్రేజ్ ఉండాలి. ఈ డ్రామాల మధ్యలో మా ఫాదర్ నన్ను తీసుకెళ్ళి 7 ఏళ్ల కుర్రాడిని ఆ స్టూల్ వేసి నిలబెట్టి జెండాపై కపిరాజు అని పాడుతుంటే, జెండాపై కపిరాజు ఇది నెక్స్ట్ వచ్చే కృష్ణుడు పాడతాడు మళ్ళా. అవును. ఆయన ఎంటర్కి ముందు నన్ను నిద్రలేపి మొహం అంతా తుడిసి కాస్త వేడి నీళ్ళు తాగించేసి ఎక్కించేస్తే వన్స్ మోర్ అంటారు. ఓ 2 పద్యాలు పాడేటప్పటికి పిన్నీసులు గుచ్చేసి రూపాయి, ₹2, ₹5 ఇలా మొత్తం గుచ్చేసేవాళ్ళు. ₹40-50 అయిపోయి. ఈ 40-50 రూపీస్ ఎప్పుడైపోయి వస్తున్నాయో నిద్రపోయేది ఇక. ఇంకో పద్యం మాడినా డాడీ అంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చి కృష్ణుడు మనల్ని మామూలు కొట్టడు. ఇప్పటికే ఆయన వస్తే ఆ పిల్లడు పాడినట్టు కూడా ఏమి పాడలేదే అని అంటారుగా, ఆటోమేటిక్గా అంటారు. సో నేను అది ఈ భావన అని చెప్పేసి స్కూళ్ళకి అప్పుడప్పుడు మహారాజు శ్రీ మాస్టర్ గారికి నన్ను పాస్ చేయించిన ఎడల మీకు మంచి పట్టుబట్టలతో మీకు నేను చదువు అబ్బేది కాదు మీకు అని అంటుంటారు. చదువు అప్పుడప్పుడు పిల్లల్ని చూడటానికి వెళ్తాం తప్ప తెలుగు ఒక్క దాంట్లోనే 35 మార్కులు ఉండేవండి, పాస్ మార్కులు. వాటికి ప్రయత్నించిన రోజులు చాలా ఉన్నాయి. అంటే మిగతా సబ్జెక్ట్స్ అన్ని మీకు తెలిసిన ఒకే సబ్జెక్ట్ పాట అంతే. అప్పట్లో మీరు సినిమా సంగీతం వినేవారా వీటన్నిటితో పాటు? లేక సినిమా సంగీతం నాకు నా జీవితంలో ఒక పార్ట్. ఫస్ట్ నేను బాగా లైక్ చేసేది చిన్నప్పటి నుంచి ఘంటసాల గారి తర్వాత కిషోర్ కుమార్ గారి పాటలు. వారి సాంగ్స్ ఎందుకో ఆయన వాయిస్ రెండరింగ్, ఆయన వాయిస్ త్రో మేరే నైనా ఎక్కడికి వెళ్ళినా ఒకలాగానే ఉంటుంది. సావన్ భాదో ఫిర్ భీ మేరా మన ప్యాసా, ఫిర్ భీ మేరా మన ప్యాసా, ఓహో ఓహో. మీరు ఎక్కడైనా చూడండి ఆ షేప్ తగ్గదు. ఘంటసాల గారు మహానుభావులు, ఆయన వాయిస్లో అది ఉందండి. మీరు శివశంకరి అక్కడ పాడినా కూడా ఎక్కడైనా ఒకే ఫోర్స్ ఉంటుందండి. అది ఆ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం. నొక్కి పాడటం అనేది నాకు రాదు. దాంట్లో జీవం ఉండదేమో అని నా ఫీలింగ్. ఇవాళ ఈ ట్రెండ్కి ముందు ఒక 10 years ముందు చూసినట్లయితే మీరు ప్రతి సాంగ్ ఓపెన్ వాయిసెస్. ఆ మెథడ్ ఆల్వేస్ గుడ్ అని నా ఫీలింగ్. నేను ఆల్మోస్ట్ అదే పాడుతుంటా.